హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. డిఎస్సికి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది. వాటిని గురించి చూసే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏ విద్యా ఉద్యోగ సమాచారమైన వచ్చిన వెంటనే మన ఛానల్లో మొదటిసారిగా అప్డేట్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇక విషయానికి వచ్చేసరికి ఏపీ డిఎస్సి నియామకాల్లో హారిజెంటల్ రిజర్వేషన్లు 15,068 అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తి కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా హారిజెంటల్ రిజర్వేషన్ను అమలు చేసినట్లుగా కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలియజేశారు. ఇప్పటి వరకు 15,308 మందికి కాల్ లెటర్లు వరుసగా పంపగా 15,068 మంది మాత్రమే ధృవపత్రాల పరిశీలన పూర్తి కావడం అనేటువంటి జరిగింది. పోస్టుల ప్రాధాన్యత ఆధారంగా త్వరలోనే ఎంపిక జాబితా అంటే యొక్క సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేస్తామని ఆయన స్పష్టత ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి జీవో నెంబర్ 77 ప్రకారం 2023 ప్రభుత్వ జారీ చేసిన జీవో నెంబర్ 77 ప్రకారం మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులు వంటి వర్గాల ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. ఈ రిజర్వేషన్ అమలు 3 దశల్లో జరగడం అనేటువంటి జరుగుతుందని కృష్ణారెడ్డి తెలియజేయడం జరిగింది. సో ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేసరికి ఇంకా ఒక 10 రోజులు పట్టేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ లోపలనే మనకు థర్డ్ జాబితాకు సంబంధించి కూడా లిస్ట్ అనేటువంటిది గురువారం, శుక్రవారం రోజు విడుదలయ్యేటువంటి అవకాశాలు మనకు కనిపించడం జరుగుతుంది. తర్వాత సర్టిఫికేట్లు పరిశీలన పూర్తయినంత మాత్రాన ఆ లిస్టులో జాబ్ వచ్చినట్లుగా మనం భావించడం తప్పు. ఎందుకంటే ఒక క్లియర్ కట్గా ఒక నోట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఓపెన్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లే. మరి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అంటే బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఒక పీజీటీలో అర్హత లేకుండా ఆయన స్కూల్ అసిస్టెంట్కి వచ్చినప్పుడు స్కూల్ అసిస్టెంట్లో ఎంపికైన అభ్యర్థిని తొలగించడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో స్పష్టంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి థర్డ్ లిస్ట్ అనేటువంటి కూడా త్వరలోనే విడుదల కానుంది. ఇంకా ఏపీలో మరో డిఎస్సి వస్తుందనేటువంటి ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికైతే ఎటువంటి సమాచారం అనేటువంటి లేదు. కేవలం ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు డబ్బుల కోసం ప్రధానంగా మరో డిఎస్సి, మరో టెట్ అంటూ హల్చల్ చేస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు వాళ్ళ ప్రిపరేషన్లో వాళ్ళు కొనసాగించండి. ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేటువంటి వస్తుంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.